ఆనందరావు, కమల దంపతులకు పెళ్ళై చాలా ఏళ్లైంది. కమల చిన్న చిన్న కారణాలతోటే భర్తతో అనేకసార్లు గొడవకు దిగేది. ఆమె దురుసుతనానికి ఆనందరావు అలవాటు పడిపోయాడు. ఆమె గొడవలను మౌనంగా భరించేవాడు. ఒకరోజు వాళ్ల పెళ్లిరోజు. కమల ఈ విషయం గుర్తు చేసినప్పుడు ఆనందరావు పిండి వంటలు చేయమని చెప్పాడు. కమల అంగీకరించకపోగా మళ్లీ పాత విషయాలు గుర్తుచేసి గొడవ వేసుకుంది. పెళ్లయ్యాక తన పుట్టింటి నుంచి ఎన్ని వస్తువులు తీసుకొచ్చిందో, తన తండ్రి తనకు ఎంత ఘనంగా పెళ్లి జరిపించాడో ఊదరగొడుతూ భర్తను విసిగించింది. సహనం కోల్పోయిన ఆనందరావు తాను పోట్లాటకు దిగి గొడవను సమానం చేసేశాడు. ఎలాగోలా వాళ్ళిద్దరూ శాంతపడి నిద్రకు ఉపక్రమించారు. కాని ఆనందరావు నిరాశ నిస్పృహలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ రోజు నిద్రపోతున్న కమల ఇంట్లో శబ్దం వినిపించి మేలుకుంది. ఇంట్లోకి ఎవరో దూరినట్టు పసిగట్టి దొంగతనం జరిగే ప్రమాదం ఉందని ఆనందరావును తట్టిలేపింది. పగటిపూట గొడవని నిద్రలో కూడా మర్చిపోని ఆనందరావు, నేనెందుకు పట్టించుకోవాలి? ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నీవే కదా, వాటికోసం నేనెందుకు బాధపడాలి అంటూ అటువైపు తిరిగి గురకపెట్టి నిద్రపోయాడు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.